క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం శుక్రవారం రోజున 7 శుక్రవారాలు మనము యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ శిలువకు వచ్చినటువంటి 7 మాటలను ధ్యానం చేయబోతున్నాం. సాధారణంగా ఈ 7 శుక్రవారాల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఒక థీమ్ తీసుకుంటారు. ఉదాహరణకి 7 శుక్రవారాలు 7 తలయైన పాపాలు, లేకపోతే 7 శుక్రవారాలు యేసు ప్రభు శిలువ మీద యేసు పలికినటువంటి 7 మాటల్ని ధ్యానం చేస్తారు. అదొక పద్ధతి. మనము ఈ సంవత్సరము యేసు శిలువకు వచ్చినటువంటి మాటలు, అంటే ప్రజలు ఇతరులు యేసు శిలువ మీద వేలాడుతున్నప్పుడు పలికిన మాటల్ని మనము ఈ సంవత్సరం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది, యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నాడు. శరీరము బలహీనపడిపోయింది, ఉపవాసంతో ఉన్నాడు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, శిలువను మోసాడు. భారమైన శిలువను మోసి శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. దాహంగానే ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అలసిపోయాడు. ఇక రక్తమంతా కారిపోతుంది, తనలో జీవము ఇక నశించిపోతుంది. మరి అటువంటి విషాదకరమైన దుఃఖకరమైన ఆ సన్నివేశం, యేసుకు అటు ఇటు 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. సిలువ కింద తల్లి మరియా, తాను ప్రేమించిన శిష్యుడు మరియ మగ్దలేనమ్మ. సిలువ వేస్తున్నటువంటి సైనికులు, ఇక పెద్దలు, ప్రధాన అర్చకులు, ఇక దారిని వెళ్ళేటువంటి వారు, అనేక మంది స్త్రీలు అతను వెంబడించారు. గుండెలు బాదుకుంటూ ఆ ప్రభువుని చూసి కన్నీరు కారుస్తూ వాళ్ళు విలపించారు. అతని నుండి మేలు పొందిన వారందరూ కూడా అతని వెంబడి ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. అందులో పాదచారులు, మాటసారులు, ఆ దారిని వెళ్ళేవాళ్ళు, ద క్రౌడ్, అంటే గుంపు, శిలువ మీద యేసు ప్రభు వేలాడుతూ ఉన్నప్పుడు తలలు ఊపుతూ పరిహాసంగా చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడు అయినచో శిలువ నుండి దిగిరమ్ము అని ఆ దారిని వెళ్ళే వాళ్ళు పరిహాసంతో అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదిగో శిలువ మనల్ని రక్షకుని దయా కరుణకు స్వీకరించలేనంత ఓపిక, నమ్మకము లేనటువంటి వాళ్ళు. రక్షకుని యొక్క పాద సన్నిధికి వచ్చి రక్షణ పొందే అనుగ్రహాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. సరికదా, ఒక బందిపోటు దొంగలాగా, ఒక దేవదోషకునిగా, దేశద్రోహిగా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును చూసి తలలు ఊపుతూ పరిహాసంగా మాట్లాడారట. మరి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, ఈ తలలు ఊపడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. ఒకసారి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదవండి.
నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు, నాలుక వెళ్ళబట్టి తలలు ఊపుచున్నారు. ఇదిగో బాధామయుడైనటువంటి సేవకుడు క్రీస్తు ప్రభువు గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన దైవ సేవకుడు గురించి చెప్పిన మాటలు అన్నమాట. అలాగే 109వ కీర్తన 25వ వచనంలో కూడా ఆ ప్రభువు పొందేటువంటి శ్రమలు అవమానాలు గురించి చెప్పబడిన మాటలు. 109:25, నేను నవ్వుల పాలైతిని, నన్ను జనులు గేలి చేయిచు తలలాడించుచున్నారు. లోకరక్షకుడు శిలువ మీద వేలాడుతూ ఒక పరిహాసపూరితమైనటువంటి ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఏ లాఫింగ్ స్టాక్ ఫర్ ద వరల్డ్. కానీ ఇతడు వివాదాస్పదమైనటువంటి గుర్తు. శిలువ ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తు, కానీ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువు మన వివాదాలన్నిటికీ కూడా పరిష్కరించేటువంటి ఒక సమాధానము. మరణము నుండి జీవములోనికి నడిపించేటువంటి ప్రభువు అతడే సమాధానము. యేసు ప్రభు శిలువ మీద లేకుండా శిలువకు విలువ లేదు. కానీ పరిహాసానికి గురి అయిన ఈ ప్రభువే మన జీవానికి మార్గము, జీవపు దారి. ఇదిగో ఆ ప్రభువుని చూసి పరిహసిస్తూ చెప్తున్నటువంటి మాటలు. దెప్పి పొడుస్తున్నారు. దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో మరలా నిర్మించువాడా అంటున్నారు, లేపువాడా అంటున్నారు. మాటలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 60-61 వచనాలు. 60-61 చదువు. నేను దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో తిరిగి నిర్మించేదను అని ఇతడు చెప్పాను అనేను. అది ఎప్పుడు చెప్పిన మాటలు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అది ఒక దొంగల గుహగా మార్చారు, ఒక వ్యాపార స్థలంగా మార్చారు. ఇదిగో ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లోనే తిరిగి నిర్మిస్తానన్నాడు. నిజానికి యేసు చెప్పినది ఈ దేవాలయం గురించి కాదు, తన శరీరం, తన దేహం అనే దేవాలయం గురించి. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతానంటే దాని అర్థము 3వ రోజు ఉత్థానుడై తిరిగి లేస్తానని ఆ ప్రభు చెప్పినటువంటి మాటలు. ఇక మరొక మాట మనం చూద్దాం. దేవుని కుమారుడు అయితే అన్నారు. 2వ అక్యుసేషన్, అతన్ని పరిహాసంగా చెప్పినటువంటి మాటల్లో దెప్పు పొడుస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నారు. అది 26వ అధ్యాయం 64వ వచనంలో చూస్తాం. అది దాని ముందు వచనం ప్రధానార్చకుడు మరలా నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా మాతో చెప్పు అన్నాడు. చదువు. నీవన్నట్లే, నన్ను దేవుని కుమారుడు అని క్రీస్తువా అంటే నీవన్నట్లే నువ్వు చూస్తావు. ఇది మహిమతో మేఘారూఢుడై మనుష్య కుమారుడు వస్తాడని, ఆసీనుడై ఉంటాడని, తిరిగి వస్తాడని. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఇటువంటి సమాధానాలు అన్నీ కూడా ముందుగానే ఇతను చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఇక్కడ ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును చూసి ఈ పరిహాస పూరితమైనటువంటి మాటల్ని
వీరు పలుకుతున్నారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ యేసుని యొక్క శక్తిని, బలాన్ని తోలనాడడం అన్నమాట. ఒక శోధన. నీవు దేవుని కుమారుడు అయితే నీ సత్తా చూపించు. ఎవరు చెప్పారు? ఎవరు శోధించారు ఇది ఈ విధంగా? సైతాను శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4 నుంచి 7-8 వచనాల వరకు 3 రకాల శోధనల్ని ఆ సైతానుడు యేసుని గురి చేశాడు. ఏమిటవి? దాని ముందు, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చును అంటున్నాడు. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు మనిషి అయితే, నువ్వు మగవాడు అయితే చెయ్యి, దమ్ముంటే చెయ్యి, నీ తడాకేది చూపించు, నిరూపించుకోరా. ఎందుకు అన్ని మాటలను అనిపించుకుంటా అనగానే మన వాళ్ళు ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తారు. చెయ్యకూడని పనులు, చెయ్యలేని పనులు కూడా చేసేస్తారు. అన్న సెల్ఫ్ ఈగో టచ్ చేస్తే ఎవరు కూడా మౌనంగా ఉండలేరు. ఇది ఒక అతిపెద్ద శోధన. మన ఆదివారం, మొదటి ఆదివారం మనం ఇదే ధ్యానం చేస్తాం. శోధనలు, 3 శోధనలు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకో. సెల్ఫ్ అసర్షన్, ఇది అతి పెద్ద శోధన. ప్రభు ఏమన్నాడు? మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దాన్ని తిప్పు కొట్టాడు. ఆ విధంగా చేయలేడా? రాళ్ళను రొట్టెలుగా మార్చుకోగలడా? లేదా? మార్చుకోగలడు. కానీ ఆ శోధనకు లొంగిపోలేదు. భోజనం అనే శోధనకు లొంగిపోలేదు. మరొక శోధన ఏమంటున్నాడు? మరలా నీవు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం నుండి కిందకు దూకు అన్నాడు. నీ ప్రభు అయిన దేవుని శోధించరాదు అని మరలా తిప్పుకొట్టాడు. మరొకసారి, మూడోసారి ఏమంటున్నాడు సైతానుడు? నువ్వు సాష్టాంగపడిన ఆరాధించిన ఎడల ఈ సమస్తము నీ పాదాక్రాంతం చేసేస్తాను. భూలోకంలో ఉన్నటువంటి సమస్త వైభవాన్ని, ఐశ్వర్యాన్ని నీ పాదాక్రాంతం చేసేస్తాను. అయితే ఒక్కసారి నా పాదాల మీద పడి సాష్టాంగపడి దాసోహం అయిపో నాకు అన్నాడు. ఆశలు, అహంకారం, ఆశ, ఇది చూడగానే మనిషి తనను తాను కోల్పోతాడు, మైమరిచిపోతాడు. ప్రభు ఏమంటున్నాడు? దాన్ని తిప్పుకొట్టాడు, జయించాడు. మరి ఈరోజు లోకం ఏం చెప్తుంది? చూపించుకో, తడాకా చూపించుకో, నువ్వేంటో నిరూపించుకో. సక్సెస్, ఎక్సెల్, డామినేట్, డిఫీట్. నీవేమిటో నిరూపించుకోమంటుంటే ఇక్కడ తనను తాను కోల్పోతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అలాగే ఉంటుంది. తన వైభవాన్ని కోల్పోయినప్పుడు, తన యొక్క స్థితిని కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే విస్తారముగా ఫలిస్తుంది. నేను నా అందము, నా యొక్క ఆరోగ్యము, నా పరపతి, నా ప్రతిష్ట, నేను నా శక్తియుక్తులు, నా సామర్థ్యాలు, దీన్ని నేను కోల్పోవడానికి నాకు పడను. దీన్ని ఇంకా మరింత ద్విగుణీకృతం చేసుకొని రెట్టింపు చేసుకొని ప్రయత్నం చేస్తాను, కానీ ఓడిపోవడానికి, తగ్గడానికి తగ్గేదే లేదంటాడు. తగ్గడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, తగ్గాలి. నువ్వు యజమానుగా ఉండాలనుకుంటే నువ్వు సేవకునుగా మారు. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు.
పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ ప్రభు వినయపూరితుడై పశువుల సాలలో పుట్టి పాదాలను కడిగి పాపులకు ఆశ్రయమై అతను గొప్పవారితో ఎప్పుడు కూడా నాకు తెలుసు మనం అందరం సాధారణంగా ఏం చేస్తామంటే పెద్ద వారితో గొప్పవారితో గొప్ప రాజకీయ నాయకులతో సంఘంలో గొప్ప పేరున్న వాళ్ళతో స్నేహం చేస్తాం. అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తాం. ఎందుకు? నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు మినిస్టర్ తెలుసు. అంటే పెద్ద వారితో మాకు సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటాం. కానీ తక్కువగా ఉన్నటువంటి వారు, సంఘంలో అణగారిన వారు, పేదలు, అంత పేరు ప్రతిష్ట లేని వారితో మనం చాలా దూరంగా ఉంటాం. ఎందుకు? నా పేరు, నా యొక్క స్టేటస్ తగ్గిపోతుందనేటువంటి ఒక రకమైన భావం. యేసు తగ్గించుకొని పేదల మధ్య, అణగారిన వారి మధ్య అతను జీవించడానికి ఇష్టపడ్డాడు. భాగ్యవంతుడైనప్పటికీ చూడండి, 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. అంతేకాకుండా 2 కొరింథీయులు 13:4 చదవండి. బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడినను దైవ శక్తి చేత ఆయన సజీవముగా ఉన్నాడు. ఆయనతో ఏకమొకటి వలన మేమును బలహీనులమే, కానీ మీ విషయమున దైవ శక్తిచే ఇదిగో బలహీనులమైనప్పటికీ ఆ ప్రభుతో ఉన్నాము కాబట్టి మేము బలవంతులము అంటున్నాడు పునీత పౌలుడు. ప్రియ సహోదరులారా, ఈరోజు యేసు ప్రభువు మనకు నేర్పించేది అదే. నీ సత్తా చూపించమన్నప్పుడు లొంగిపోయి, శోధనకు లొంగిపోయి విపరీతంగా ప్రవర్తించడం కాదు. అంటున్నారు, నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, కిందకి దిగిరా అంటున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో, సిలువ నుండి కిందకి దిగిరా. గొప్పలు చెప్పావు కదా, ఆలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపుతానని. అంత గొప్పవాడు అయితే దేవాలయాలు కాదు, ముందు నీవు చిన్న పని చేసి చూపించు, నిన్ను నువ్వు రక్షించుకో, కిందకి దిగిరా, నీ అంతటి నీవు, మాకు అప్పుడు తెలుస్తుంది నీవు ఎంత గొప్పవాడు అని. ఈగోని టచ్ చేస్తున్నారు, అతనికి అహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రభువు లొంగిపోలేదు. బాధల నుండి తప్పించుకో, సులువుగా సుఖంగా ఎలా జీవించాలో ఈ లోకం మనకు నేర్పిస్తుంది. అదే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకన్ని బాధలు పడతావు? దిగిపో, నీకు శక్తి ఉంది కదా. ఆ సాతానుడు ఏ విధంగా శోధించాడో ఆ విధంగా ఆ దారిలో వెళ్ళేవాళ్ళు శోధన పూరితమైన మాటలు చెప్పారు. కానీ ప్రభువు ఒకే ఒక మాట అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో మీకు తెలియదు, నేను క్షమించండి. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు కానీ దిగి వచ్చేస్తే సిలువ ఒకటే ఉంటుంది, యేసు ప్రభు ఉండడు. సిలువ ఒకటే ఉంటుంది, యేసు ప్రభు ఉండడు. సిలువ మరణము బాధలు అనుభవిస్తేనే కానీ మనకు జీవము లేదు. తన మరణము ద్వారా మనకు జీవము. కాబట్టి ఈరోజు మనకు ప్రభువు నేర్పిస్తున్నాడు, అతని శ్రమలలో, బాధల్లో, మరణములో పాల్గొంటే అతని యొక్క ఉత్థానములో కూడా మనము భాగస్థులం అవుతాము. మరి యేసు ప్రభు కోసము ఈరోజు నేను ఏం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను? నేను కూడా అనేక సందర్భాల్లో దేవుని యొక్క శక్తిని నిరూపించమని నేను సవాలు విసిరానా? ఏం చెప్తున్నావు? దేవుడా, నువ్వు కానీ నేను నమ్ముతున్నాను, అది చెయ్యి.
నిరూపించు, చూపించుకో. నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు చెయ్యి, అప్పుడు నేను నమ్ముతాను. ఇటువంటి శోధన పూరితమైనటువంటి మాటలు మనం కూడా దేవుని వైపు చెప్తుంటా దేవునికి. దేవుని ఎలా అనుకున్నాను, అది ఎలా చెయ్యాలి, నువ్వు నిజంగా దేవుడు అయితే అని బయటకు చెప్పకపోయినా అది చేసి చెయ్యాలి, చేసి చూపించు అనేటువంటి భావం మనలో కూడా ఉంటుందేమో. కొన్నిసార్లు కష్టము లేకుండా బాధలు తీసేయడు యేసుప్రభు. దేవుడు మనలో నుండి ఎప్పుడూ బాధలు తీసేస్తాడు అనుకోవద్దు. బాధలు తీసేసేలా ఉంటే యేసుప్రభు ఎందుకు సిలువ శ్రమలు అనుభవించాడు, సిలువ మోసాడు, సిలువ మీద మరణించాడు? బాధాపూరితమైనటువంటి ఆ యొక్క కష్టాలను, సిలువ మార్గాన్ని అనుభవించాడు కాబట్టి బాధల్లో ఉన్నటువంటి వారి కష్టం ఏమిటో అతనికి తెలుసు. ఆ బలహీన క్షణాల్లో ప్రభు మనకు తాను కార్చిన రక్తము చేత మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి సిలువ మరణము లేకుండా ఉత్థానము లేదు, శ్రమ, కష్టము, బాధ లేకుండా ఆ ప్రభు యొక్క సన్నిధిని మనం చేరుకోలేము. మన జీవితాల్లో ఓటమి అన్నది, ఓడిపోవడం అన్నది, బాధలు అనుభవించడం అన్నది ఓటమి కాదు. అది ఓటమి కానే కాదు. అది మనం గుర్తించాలి. మన అహంకారాన్ని వదులుకొని ఒక మెట్టు దిగడానికి సిద్ధపడి ఉండాలి. క్షమించలేకపోతున్నావు ఎందుకు? నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చేసింది కరెక్టే, అవతల వాడితే తప్పు. అయినా యేసు ప్రభు చెప్పినటువంటి మాట తగ్గింపు స్వభావం, ఒక మెట్టు దిగడం. సిలువలో ఉంటూ క్షమించాడు. క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా క్షమించాలి. మన అహంకారానికి పోకూడదు, ఈగోకి పోకూడదు, దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కాదు. ఒక మెట్టు దిగడంలోనే, ఒక మెట్టు ఏంటి? యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగాడు. మనుషులు మనం ఒక మెట్టు దిగడానికి ఎందుకు వెనకాడుతున్నాం? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి. ఒక మెట్టు దిగడం వలన మనం ఏం నష్టపోము, అవతల వారిని మనం గెలుచుకుంటాం. ప్రేమను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, తిరిగి ప్రేమను పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను కూడా ఆ బాటసారుల్లా మాట్లాడుతున్నానా, లేకపోతే ప్రేమ కలిగి సిలువ క్రింద ఉన్న మరియా, యోహాను, మగ్దలీనలాగా ఆ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నానా? ఆలోచించుదాం, ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుదాము. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, నీ ప్రేమ అనంతము, అపారము. నీవు దేవుని కుమారుడు అయితే నిరూపించుకోమన్నారు. దేవా, మేము కూడా చాలాసార్లు శోధిస్తున్నాము నిన్ను, మేము కూడా శోధనలకు గురవుతున్నాము. మా యొక్క శక్తి, మా సత్తా చూపించుకోవాలనేటువంటి అహంకారపు ఆలోచనల వలన మేము ప్రేమ నుండి దూరం అయిపోతున్నాము, నీ నుండి దూరం అయిపోతున్నాము, మా తోటి వారికి దూరం అయిపోతున్నాము. తగ్గింపు స్వభావాన్ని మాకు ప్రసాదించండి. నీతో పాటు మరణిస్తే నీతో పాటు ఉత్థానమవుతావని అనే సత్యాన్ని ఓ ప్రభు క్రీస్తు మేము ఎల్లప్పుడూ మనసులో ఉంచుకొని శిలువ శ్రమల్లో భాగస్థులమై నీ ప్రేమను పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్.